ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘపురాణం 5వ అధ్యాయం. ముగశృంగుని చరిత్ర. ఓ బ్రాహ్మణ యువకుడు కుక్సురుని కుమారుడు గనుక కొక్సుడని పిలువబడుచున్నాను. అతన్ని మృగశృంగుడని పేరుతో పిలుచుచుండిరి. అదేటులనగా అతడు కావేరీ నది తీరమున ఘోర తపస్సు చేయుచున్నాడు కదా. అప్పుడు అతను శిలవలే నిలబడి దీక్షతో తపస్సు చేసుకునే సమయంలో ఆ ప్రాంతమందు తిరుగాడు మృగములు జంతువులు తమ యొక్క శృంఖములచే అతనిని గీకేవిడి. అందుచేత అతనికి మృగశృంగుడను పేరు సార్థకమాయను. వివాహమడు కన్య గుణములు మృగశృంగునకు యుక్త వయసు వచ్చి ఉండుటచే అతనికి వివాహం చేయవలనని అతని తల్లిదండ్రులు నిశ్చయించిరి. ఈ విషయం మృగశృంగునితో చెప్పిరి. మృగశృంగుడి వారి మాట ఆలకించి ఇట్లు పలికెను. పూజ్యులాగు తల్లిదండ్రులారా, నా వివాహ విషయమే మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. అయినను నా అభిప్రాయం కూడా ఆలకింపుడు. అన్ని ఆశ్రమముల కంటే గృహస్థాశ్రమం మంచిదని దైవజ్ఞులు నుడివిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు. దానికి కారణం మేమనగా ప్రతి పురుషునకు తనకు అనుకూలవతియగు భార్య లభించినప్పుడే గృహస్థాశ్రమం యొక్క ఫలితం సిద్ధించును. దానికి ఉదాహరణ స్త్రీ ఎటులుండవలయుననగా కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, రూపేచ లక్ష్మి, క్షమయా ధరిత్రి. ఇవి 6 ధర్మములు ఉండవలనని స్త్రీని గురించి వర్ణించుచున్నారు. అనగా ఇంటి పనుల్లో దాసి వలెను, రాజకార్యంలో భర్తకు సహకారిగా మంత్రి వలెను, శయమందిరంలో రంభ వలె, భోజన విషయంలో తల్లి వలెనే, రూపముల లక్ష్మి వలె, శాంతి స్వరూపంలో భూదేవి వలెనే స్త్రీను 6 విధములుగా వ్యవహరింపవలెను. అంతేగాక చతుర్విధ పురుషార్థములైన ధర్మం, అర్థం, కామం, మోక్షం అని 4 పురుషార్థాలలో మోక్షం ప్రధానమైనది. అటువంటి మోక్షం సాధింపవనంచిన మిగతా 3 అనవసరం. ధర్మాన్ని, అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామమును కూడా అట్లే సాధించవలయును. ప్రతి మానవుడు వివాహం చేసుకునే ముందు కన్య యొక్క గుణగణములను తెలుసుకొనవలయును. జీవిత సుఖములలో భార్య ప్రధానమైనది కనుక గుణవంతురాలకు భార్యను పొందుట కన్నా మరొక స్వర్గము లేదు. గుణవతి యగు పత్నితో కాపురం చేసిన ఆ సంసారం స్వర్గతుల్యముగా నుండుటియే కాక అట్టి మనుజుడు ధర్మ, అర్థ, కామ, మోక్షాలను అవలీలలుగా సాధించగలుగుడు. భార్య గయ్యాలి, వినయ విధేయతలు లేనిదై ఉన్నచో ఆ భర్త నరకమునకు బోలిన కష్టములను అనుభవించును. మరణ నరక కూపమునకే పోగలడు. కనుక పెళ్లి చేసుకున్నటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలనే. అదిటలనగా కన్య ఆరోగ్యవతి ఏ విధమైన రోగగ్రస్తుడై ఉండకూడదు. ఎంత అందమైనదైనను మంచి కుటుంబంలోని కన్యయే ఉండవలేను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలై దేవ బ్రాహ్మణ ఆదులకు పూజించునది, అత్తమామల మాటలకు జవదాటనిదై ఉండవలెను. ఈ నీతులన్నీ మునుపు అగస్త్య మహాముని చెప్పియున్నారు కాన అటువంటి గుణవంతురాలకు కన్యనే ఎంచుకొనవలయును. అయినా అదేటులా సాధ్యమగుడు అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులోనున్న సంశయమును తెలియజేసిన కుమారుని మాటలకు తల్లిదండ్రులు సంతోషించి మరలా ఇట్లు పలికెను. కుమారా, నీ మాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్నవాడివైనను మంచి నీతులు నేర్చుకున్నావు. నీ అభిష్టం నెరవేరవలయునన్న నా దీన దయాళుడగు శ్రీమన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము అని పలికెను. మాఘపురాణం 5వ రోజు పారాయణం సంపూర్ణం. ఓం నమో భగవతే వాసుదేవాయ.